గుడ్ మార్నింగ్ గైస్. సో వాకింగ్ చేస్తున్నాను. సో రీసెంట్గా నాకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకేంటంటే వర్కౌట్ చేసి వచ్చాక కొంచెం హెడేక్ ఉండేదన్నమాట. దాని గురించి ఏంటని నేను నెట్లో రీసెర్చ్ చేస్తుంటే, మనం బ్రీతింగ్ అనేది ఎక్కువసేపు ఆపి పెట్టి వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు ఏంటంటే మనకి మజిల్స్ అన్నీ కూడా టైట్ అయిపోయి, సో బ్రెయిన్లో కూడా ఉన్న మజిల్స్ అనేవి టైట్ అయ్యి, హెడ్లో ఉన్న మజిల్స్ అన్నీ కూడా కొంచెం ఆ స్ట్రెస్కి గురైనప్పుడు ఏంటంటే పెయిన్ అనేది ఏర్పడుతుందని నాకు అర్థమైంది. సో తర్వాత నేను బ్రీతింగ్ అనేది కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. అది మెల్లగా తగ్గిపోయింది. అది నార్మల్ అనమాట అవి. కాకపోతే నేనేంటంటే వెయిట్ అనేది జనరల్గా నేను ఎవ్రీ 1 మంత్కి లేదా 2 మంత్స్కి ఒక 1/2 కిలో అలా ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఇంటెన్సిటీ పెంచాలి కాబట్టి. సో చేసే ప్రాసెస్లో నాకు మళ్ళీ హెడేక్ వచ్చింది. ఓకే. సో అది ఈసారి నాకు ఎందుకో కాస్త డౌట్ అనిపించింది. ఎందుకంటే మనకి మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, అంటే ఎప్పుడు ఇంటర్నెట్ 100% నమ్మలేం కాబట్టి నేనేం చేశానంటే ఈసారి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా నాకు ఎక్సర్సైజ్ చేస్తాను, నాకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం హెడేక్గా ఉంటుంది అని చెప్పాను. వెంటనే అతను తన ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో అది ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఏ టైంలో వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఇవన్నీ అడిగాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేశాక తను ఏంటంటే కొన్ని టెస్టులు నేను చేశాడనమాట. నాకు అక్కడే ఆ టెస్టులు చేయడానికే ఒక 6,000-7,000 రూపీస్ అయిపోయింది. కానీ అన్నిట్లో కూడా పాజిటివ్గా వచ్చింది. సో ఏమి ఇబ్బంది లేదమ్మా అని చెప్పారు. కాకపోతే అక్కడ టెస్ట్లో భాగంగా ఏంటంటే ఈసీజీ చేశాడు అతను నాకు. ఈసీజీ అంటే మనకి హార్ట్ రేట్ చెక్ చేయడానికి. సో ఈసీజీ చేస్తే అతనికి 49 అనేది వచ్చింది, నా రెస్టింగ్ హార్ట్ రేట్, అంటే నార్మల్ హార్ట్ రేట్. సో 49 అంటే అతను తక్కువ అని కంగారు పడ్డాడు. ఓకే. సో అతను నన్ను కూర్చోబెట్టి, అమ్మ నీ టెస్ట్లన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే నీ హార్ట్ అనేది బాగా స్లోగా కొట్టుకుంటుంది. సో నా సజెషన్ ఏంటంటే నువ్వు ఒకసారి వెళ్ళి హార్ట్ స్పెషలిస్ట్ని ఎవరైనా ఒకసారి కలిసి అతని ఒపీనియన్ కూడా తీసుకో అని చెప్పి అన్నారు. నేను తనకి చెప్పడానికి ట్రై చేశాను. నేను ఆన్లైన్లో చూశానండి, నార్మల్గా ఫిజికల్గా యాక్టివ్గా ఉండే వాళ్ళకి ఏంటంటే అంటే రన్నింగ్ చేసే వాళ్ళకి, జిమ్ చేసే వాళ్ళకి, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, సో ఇట్లా లాంగ్ డ్యూరేషన్ అంటే ఆల్మోస్ట్ ఒక 8 years 10 years నుంచి చేసే వాళ్ళకి హార్ట్ రేట్ అనేది స్లోగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హార్ట్ అనేది దానికి అడ్జస్ట్ అయి ఉంటుందని చెప్పాను. కరెక్టే అమ్మా, నాకు తెలుసు, కాకపోతే ఒక్కసారి వెళ్ళి వాళ్ళ సజెషన్ తీసుకోమని చెప్పన్నాడు. సో నేను డాక్టర్ అంత పర్టికులర్గా చెప్పాడు కదా, సరే ఒకసారి చూద్దాం నిజంగా మన హార్ట్ పరిస్థితి ఎలా ఉందో అన్నట్టుగా నేను అక్కడే ఇమీడియట్గా నెక్స్ట్ దాంట్లో బయటకు వచ్చాను. అక్కడే 7,000 అయిపోయింది. యాక్చువల్లీ నేను జస్ట్ అతను ఏదో కన్సల్టేషన్ 500 తీసుకొని ఒక 100-200 మెడిసిన్స్ రాయిస్తాడు, తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. కాకపోతే అక్కడే నాకు 7,000 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కార్డియాలజిస్ట్ అంటున్నాడు, అక్కడ ఎంత అవుతుందో తెలియదు. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి బయలుదేరి అక్కడికి వెళ్ళి మళ్ళీ కన్సల్టేషన్ అక్కడ 1,500 అయింది కన్సల్టేషనే. సో తీసుకున్నాను, వెళ్ళి కూర్చున్నా. వాళ్ళు పిలిచారు. వాళ్ళు 2D ఎక్కువ చేస్తూ ఉన్నారన్నమాట. ఇది నా హార్ట్ బయట నుంచి అల్ట్రాసౌండ్ పెట్టి చెక్ చేస్తున్నారు ఎలా ఉంది ఏంటి అని. సో వాళ్ళు ఏం ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి అన్నారనమాట. మరి హార్ట్ రేటు చెక్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ కూడా మళ్ళీ హార్ట్ రేట్ చెక్ చేశారు, ఈసీజీ చేశారు. అక్కడ కూడా సేమ్ అంతే, 47 అంటే ఒకసారి చేస్తే 47 వచ్చింది, ఇంకోసారి చేస్తే 50 వచ్చింది. ఓ 2-3 వేరియేషన్ అప్ అండ్ డౌన్ ఉంది. అది కామన్. అది ఎందుకంటే హాస్పిటల్లో ఉంటాం, వాళ్ళు మెడికల్ టెస్ట్ చేస్తుంటారు కాబట్టి మనకు కొంచెం టెన్షన్ అనేది జనరల్గా బిల్డప్ అవుతుంది. సో ఆ ప్రాసెస్లో కొంచెం హార్ట్ రేట్ అనేది స్లైట్గా పెరుగుతుంది. నాకేంటంటే 45 నుంచి 50 ఆ మధ్యలో ఉంటుందన్నమాట, 55 ఆ మధ్యలో. సో అక్కడ ఆ డ్యూరేషన్లోనే వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఆవిడ కూడా సేమ్ అదే, ఇప్పుడు హార్ట్ రేట్ తక్కువ ఉంది అని అంటే నేను చెప్పాను, ఇట్లా నేను ఎక్సర్సైజ్ చేస్తాను అని చెప్పాను. ముందు తనకు చెప్పలేదు. చెప్పగానే ఓ అది రీజను, మీరు వర్కౌట్ చేస్తూ ఉంటారు కదా, సో అందువల్ల మీ హార్ట్ అనేది ఏంటంటే పంపింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒక్కసారి పంప్ చేస్తే 2 times అంటే ఇట్లా కొంచెం బ్లడ్ అనేది ఎక్కువ వెళ్తుంది రెగ్యులర్ పర్సన్ కన్నా పంప్ చేస్తే. సో అందుకని మీకు హార్ట్ అంత అంటే అన్నిసార్లు కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక రెగ్యులర్గా ఏంటంటే నార్మల్ పర్సన్కి మనకి అబోవ్ 60 అలా ఉంటుంది నార్మల్గా హార్ట్ రేటు, 55+ ఉంటుంది. నాకేంటంటే 55 లోపల ఉంటుంది. ఓకే. సో ఎందుకంటే హార్ట్ రిలేటెడ్ ఎక్సర్సైజ్, ఇప్పుడు మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ
మన బీపీ అనేది రేజ్ అవుతుంది, మన హార్ట్ రేట్ కొట్టుకోవడం రేజ్ అవుతుంది. సో నాకు మ్యాక్సిమం వచ్చేసి 180-184 వరకు నాకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ లైక్ రన్నింగ్ కానీ హెవీ వర్కౌట్స్ చేసేటప్పుడు లెగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సో 180+ వెళ్తుంది, 160+ వెళ్తుంది. అది వెళ్ళడం డేంజర్ కదా అంటే లేదు, ఆ టైంలో నేను చేసేది హెవీ ఎక్సర్సైజ్ కాబట్టి ఆ మాత్రం రైజ్ అవ్వాలి, లేదంటే నా బాడీకి ఆక్సిజన్ సప్లై అనేది అందదు. ప్రాబ్లం ఏంటంటే రైజ్ అవ్వడం ప్రాబ్లం కాదు, మనం ఆపేసినా కానీ అలానే ఉంది అని అంటే డేంజర్ అనమాట. కానీ వెంటనే ఆపేసాక మనం రెస్ట్ తీసుకుంటే ఇమీడియట్గా మనకి స్లో డౌన్ అయిపోతుంది, అది మళ్ళీ 130-120కి వచ్చేస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు నేను వాకింగ్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు కంటిన్యూస్ హార్ట్ రేట్ ఏంటంటే 120, 122, 127 ఈ మధ్యలో ఉందన్నమాట హార్ట్ రేట్. నేను బ్రిస్క్ వాకింగ్ చేస్తాను, స్పీడ్గా వాకింగ్ చేస్తాను. ఓకే, సో మళ్ళీ నాకు రెస్టింగ్ హార్ట్ రేట్ అంటే ఇప్పుడు నేను ఆఫీస్లో కుర్చీలో కూర్చొని ఏం చేయకుండా జస్ట్ ఫింగర్స్ వరకే కదిలిస్తూ ఇట్లా వర్క్ చేస్తూ ఉంటే నా హార్ట్ రేట్ అనేది మ్యాక్సిమం 50-55 దాటదు అసలు. ఓకే, సో ఇదనమాట, ఇది ఒక హెల్తీ హార్ట్కి సిగ్నల్. ఇది జనరల్గా ఇదేంటంటే కొంచెం టెక్నికల్గా ఉంటుంది, నాకు అంత కంప్లీట్గా తెలియదు, బట్ నాకు బేసిక్స్ అయితే ఐడియా ఉంది ఎలా వర్క్ చేస్తుందనని. సో మనకి లోయెస్ట్ హార్ట్ రేట్కి హైయెస్ట్ హార్ట్ రేట్కి ఆ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అనమాట, నాకు తెలిసింది అది. సో నా లోయెస్ట్ వచ్చేసి మనకి 45-50 ఉంటుంది, హైయెస్ట్ వచ్చేసి నాకు 180-185 వరకు వెళ్తుంది. సో ఆ డిఫరెన్స్ అనేది గమనిస్తే చాలా హ్యూజ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు అంటే ఒక గుడ్ హార్ట్ హెల్త్ అన్నట్టుగా మనం చెప్పొచ్చు దీన్ని. కొంతమందికి ఏంటంటే నార్మల్గా ఉండడమే 80-90 ఉంటుంది, అండ్ వాళ్ళ మ్యాక్సిమం అసలు వాళ్ళు తీసుకెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు మెట్లు కూడా ఎక్కరు, ఎక్సర్సైజ్ చేయరు. సో వాళ్ళకి మ్యాక్సిమం హార్ట్ రేట్ ఎంత వెళ్తుందని కూడా ఒక ఐడియా ఉండదు. ఇన్ కేస్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా మనం ఒక 180 అని అనుకుందాం. సో 80 నుంచి 180 మధ్యలో 100 ఉంది డిఫరెన్స్. సో అంటే ఇప్పుడు నాతో కంపేర్ చేసుకుంటే ఒక 30 ఇంకా డౌన్లోనే ఉన్నారు, నేను వాళ్ళకన్నా ఇంకా 30 ఎక్కువ ఉంటుంది నాకు డిఫరెన్స్. నాకు 50 నుంచి 180 అనమాట, 180 అనుకుందాం ఈజీగా ఉండడానికి. సో 130 డిఫరెన్స్ ఉంది, వాళ్ళకి 100 డిఫరెన్స్ ఉంది. యాక్చువల్ 100 కూడా హయ్యర్ సైడ్లో చెప్పాను, మేబీ వాళ్ళకి 80-70 అట్లానే ఉంటుంది కొంతమందికి అయితే డిఫరెన్స్. సో వీళ్ళ హార్ట్ అనేది చాలా వీక్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఆల్రెడీ హార్ట్ వీక్గా ఉంది కాబట్టి ఈజీగా వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అయి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో కొంత మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ రీసెంట్గా జరిగింది ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంతకు నీ సంగతి ఏమైందిరా తర్వాత అని అంటే, నేను వచ్చేసి నాకు అతను మెడిసిన్స్ ఇచ్చాడు, అతను ఇంకా చాలా టెస్టులు రాయించాడు, ఎంఆర్ఐ చేయించుకోవాలి అవన్నీ చెప్పాడు. నాకేంటంటే ఎంఆర్ఐ అయినా చేయించుకోవాలంటే అవి అందులో మెటల్ ఏమి ఉండకూడదు బాడీలో. నాకు రూట్ కెనాల్ చేసి మెటల్ క్యాప్ ఉంది, సో ఆ మెటల్ క్యాప్ తీయించుకొని నేను పోయి చేయించుకోవాలి. ఇది తీయించేసి ఇంకా నేను మళ్ళీ ఇది యూస్ చేయడానికి పనికిరావు ఆ క్యాప్స్. సో ఇప్పుడు అది నాకు తీసి మళ్ళీ కొత్త క్యాప్ పెట్టించుకునేదానికి నాకు ఎక్కడ ఒక 6,000 అవుతుంది, ప్లస్ ఆ ఎంఆర్ఐ చేయించుకున్నాక మళ్ళీ ఒక 7-8,000 అవుతుంది. సో ఓవరాల్గా అదొక 30,000-40,000 ప్లస్ వెళ్ళిపోతుంది అనిపించింది నాకు. జస్ట్ ఏంటి హెడేక్ రీజన్ తెలుసుకునేదానికే, నేను అంత అవుతుందని అనుకోలేదు. సో అందుకనే డ్రాప్ అయిపోయాను ఇంకా అంతటితోనే. ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఏంటంటే నాకు హెడేక్ ఏం లేదు. రీజన్ ఏంటంటే నేను నా బాడీని వింటాను, నాకు అర్థమైంది అక్కడ లాజిక్. నేను బ్రీతింగ్ ఆపేస్తాను, ప్లస్ హెవీ వెయిట్స్ చేస్తున్నా. ఆ తర్వాత నుంచి ఒక 1-2 కిలోస్ వెయిట్ తగ్గించుకొని బ్రీతింగ్ మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ మీద పెట్టి నేను చేయడం వల్ల నాకు ఆ డిఫరెన్స్ నెక్స్ట్ డేనే తెలిసిపోయింది. నెక్స్ట్ డే నాకు రాలేదు హెడేక్. అంటే చేసేటప్పుడు కొంచెం వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ మజిల్స్ ఇవన్నీ హెడ్లో ఉంటే మజిల్స్ స్ట్రెయిన్ అయ్యాయి కాబట్టి. కాకపోతే అది ఎక్కువసేపు లేదు ఇంత ముందు రోజులాగా. మరి వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ ఏం చేస్తామంటే జస్ట్ ఒక 1-2 డేస్ వేసుకున్నాను. నాకు తెలుసు, నాకు రీజను ఎందువల్ల ఏంటి అని కొంత ఐడియా ఉంది. అది నేను ట్రై చేశాను, వర్కౌట్ అయింది. సో నేను తర్వాత ఆపేశాను, ఎందుకంటే వాళ్ళు చేసిన టెస్టులు పాజిటివ్గా వచ్చాయి. హార్ట్ చెక్ చేసుకోమన్నాడు, అది పాజిటివ్గా వచ్చింది. ప్లస్ రీజన్ ఏంటంటే నేను కూడా గూగుల్లో వెతుకుతున్నా కంటిన్యూస్గా, అతను ఏమైతే చెప్తున్నాడో అన్నీ కూడా నేను క్రాస్ చెక్ చేసుకునేదానికి నేను గూగుల్లో వెతుకుతున్నా. ఎందుకంటే ఒకరు చెప్పేది డైరెక్ట్ అనేది రిజల్ట్స్ అవి, అంటే ఆ సమ్మరీ అనమాట. సమ్మరీ అనేది మనకి ఎప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఎప్పుడు కూడా మనంతటా మన హార్డ్వేర్లో తెలుసుకుంటే ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఎందువల్ల అతను అదే చెప్పాడు, అది కాకుండా ఇంకొకటి ఎందుకు చేయకూడదు, ఇవన్నీ కూడా మనము సర్చ్ చేసుకోవచ్చు మన సైడ్ నుంచి. సో ఫైనల్గా ఇదన్నమాట జరిగింది. సో ఇలాంటివి ఏంటంటే మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేస్తుంది. ఎందుకంటే
మనం ఫాలో అయ్యే లైఫ్ స్టైలు ఎక్కడో ఒక దగ్గర మేబీ ఒక 5% 10% కాస్త డౌట్ ఉండొచ్చు మనం చేస్తున్నాం కరెక్టా కాదా అని. సో అలాంటప్పుడు ఏంటంటే ఇవి జరిగినప్పుడు, ఇలాంటి టెస్టులు పాజిటివ్గా వచ్చినప్పుడు, ఇలా ఈసీజీలో మనకి హార్ట్ రేట్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు, మనకి వాళ్ళు ఇలా అల్ట్రాసౌండ్తో హార్ట్ చెక్ చేసినప్పుడు నార్మల్గా ఉన్నట్టు, నాకేంటంటే ఆ హార్ట్లో ఉండే వాల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా సైజ్ పెద్దవి ఉన్నాయి, ఆర్టరీ సైజెస్ పెద్దగా ఉన్నాయి. ఆవిడ 2D అంటే అల్ట్రాసౌండ్ చేసి చెప్పారనమాట. అవి పెద్దగా ఎందుకు ఉన్నాయనంటే నాకు బ్లడ్ ఎక్కువ హార్ట్లోకి వెళ్తుంది, అలానే హార్ట్లో నుంచి బ్లడ్ ఎక్కువ బయటకు తోస్తుంది అది. ఎందుకంటే నా రిక్వైర్మెంట్ అలా ఉంటుంది, నేను ఎక్సర్సైజ్ చేస్తాను కాబట్టి నా బాడీకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే చాలా అంటే నా ఉద్దేశం నార్మల్ పర్సన్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. సో ఇంత ఆక్సిజన్ సప్లై చేయాలి అని అంటే వన్ ఆఫ్ ద సోర్స్ ఏంటంటే బ్లడ్, ఓన్లీ సోర్స్. సో ఇప్పుడు ఆ బ్లడ్ అంత తీసుకున్నంత, అయ్యో పాము